బెట్టింగ్ యాప్స్ కు హీరో విజయ్ దేవరకొండ ప్రచారం చేశాడనే రూమర్స్ ప్రసారం అవుతున్న నేపథ్యంలో ఆయన టీం ఈ వార్తలపైన క్లారిటీ ఇచ్చింది. స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారం నిర్వహించాడని, ఆ కంపెనీలు చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నాయని ఈ సందర్భంగా విజయ్ పిఆర్ టీం తెలిపింది. ఆన్లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారని చెప్పారు. విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్గా నిర్వహిస్తున్నారా లేదా అనేది ఆయన టీం క్షుణ్ణంగా పరిశీలిస్తుందన్నారు. ఆ కంపెనీ లేదా ప్రొడక్ట్కు చట్ట ప్రకారం అనుమతి ఉంది అని వెల్లడైన తర్వాతే విజయ్ ఆ యాడ్కు ప్రచారకర్తగా ఉంటారని ఆయన పిఆర్ టీం క్లారిటీ ఇచ్చింది. విజయ్ దేవరకొండ అలాంటి అనుమతి ఉన్న A23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారని, రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు గౌరవనీయ సుప్రీంకోర్టు తెలియజేసిందని వివరించారు. A23 అనే కంపెనీతో విజయ్ దేవరకొండ ఒప్పందం గతేడాదితో ముగిసిందన్నారు. ఇప్పుడు ఆ సంస్థతో విజయ్కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. విజయ్ దేవరకొండ విషయంలో పలు మాధ్యమాలలో ప్రసారమవుతున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని, విజయ్ ఇల్లీగల్గా పనిచేస్తున్న ఏ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించలేదని తేల్చి చెప్పారు. మియాపూర్కు చెందిన ప్రమోద్ శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రముఖ హీరో దగ్గుబాటి రానా, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల, యాంకర్లు సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి, శ్యామల సహా యూట్యూబర్లు బయ్యా సన్నీ యాదవ్ ఇలా మొత్తం 25 మంది పైన కేసులు కట్టారు. కేసులు నమోదు చేసిన వారిలో 6 ప్రముఖ నటులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఐటీ చట్టం ప్రకారం ఈ కేసులు నమోదు చేసినట్టుగా వివరించారు. మరోవైపు విజయ్ టీం క్లారిటీ ఇచ్చినా పోలీసులు త్వరలోనే విజయ్కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.